నిన్న కేటీఆర్ ఫామ్ హౌస్ మీద ఒక చర్చ జరుగుతున్నది. నిన్న హైకోర్టుకి వెళ్తే హైకోర్టు స్టేకు నో అన్నది. చట్ట ప్రకారం వెళ్ళండి, కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ పైన హైకోర్టు స్టేకు నో. ఆ భవనానికి సర్పంచ్ అనుమతి చెల్లదు అన్న సర్కార్. ఇవ్వాల్సింది పంచాయతీ కార్యదర్శి అని వెల్లడి. ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని వివరణ. 20 ఏళ్ల క్రితం అన్ని అనుమతులతో కట్టుకున్న భవనాలను ఇప్పుడు అక్రమ నిర్మాణాలంటే ఎలా? ఒక శాఖ అనుమతిస్తే మరో శాఖ కూల్చేస్తుందా? హైడ్రామా దాన్ని ఎలా ఏర్పాటు చేశారు? పరిధి విధులేంటి? చట్టబద్ధత ఏంటి? హైకోర్టు తదుపరి విచారణ సెప్టెంబర్ 12వ తేదీకి వాయిదా. ఇక్కడ కేటీఆర్ ఫామ్ హౌస్ విషయంలో స్టే ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు అదే సమయంలో హైడ్రా మీద ప్రశ్నల వర్షం కురిపించింది. ఏ పరిధిలోకి వస్తుంది హైడ్రా అన్నది, ఈ హైడ్రా పరిమితి ఏంటి, పరిధులు ఏంటి అని చాలా క్లియర్గా చాలా క్వశ్చన్స్ అడిగింది. ఎందుకంటే మీరు చూడండి, ఒక లేఅవుట్ ఉన్నది, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఏదో వేసిండు, వాడు ఏం చేస్తాడు? రెరా అప్రూవల్కి పోతాడు, ఉన్నది కదా, అది గవర్నమెంట్కి సంబంధించిన ఒక వ్యవస్థ. ప్రజలు చూసేవాళ్ళు, కొనుక్కునే వాళ్ళు, వాడు బ్రోచర్లు, అందమైన బ్రోచర్లతోని పబ్లిక్లోకి వెళ్తాడు. పబ్లిక్లోకి వెళ్ళి ఇగో మా ఇది వెంచర్ ఉంది, దీన్ని కొనుక్కోండి, ఇంత అని చెప్తాడు, రేట్ పెడతాడు. పబ్లిక్ ఏం చేస్తారు? రెరా వెబ్సైట్లోనో దాంట్లోనో వెళ్ళి చెక్ చేసుకుని ఈ లేఅవుట్ ఉందా లేదా. వాడు అప్రూవల్ ఇచ్చిన లేఅవుట్ అందులో ఉంటుంది. ఉన్నది కదా, గవర్నమెంటే ఓకే చేసిందని జనాలు పోయి కొంటారు. హెచ్ఎండిఏ పర్మిషన్ ఉండే, కరెంటు పోల్లు వేసే, రోడ్లు వేసే, అన్నీ వేసిరు. పోయి జనం కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత ఇది అక్రమం, దీన్ని కూలుస్తామంటే ఎట్లా అని క్వశ్చన్ అడుగుతున్నది హైకోర్టు. నష్టపోయేది ఎవరు? కామన్ మెన్. తప్పు చేసింది ఎవడు? ఆ వెంచర్ ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ మాఫియా, దాని వెనకాల ఉన్న పొలిటికల్ లీడరు, లేకపోతే గవర్నమెంటు అండ్ అధికారులు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి, ఇరిగేషన్ దగ్గర నుంచి, చెరువు అయితే ఇరిగేషన్ ఏఈ దగ్గర నుంచి, వీళ్ళంతా ఈ కరప్షన్లో భాగస్వాములు. చివరికి నష్టపోయేది అల్టిమేట్గా ఆ ఫ్లాట్ కొన్న ఆ వినియోగదారుడు, ఆ కస్టమరు, ఆ ప్రజలు. అందుకే సామాన్య ప్రజల కోణంలో కోర్టు ఆలోచించి ఆ క్వశ్చన్ రైజ్ చేస్తున్నది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో చట్ట ప్రకారమే వ్యవహరించాలని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ సంస్థ హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. అన్ని పత్రాలు, బిల్లులు, చెల్లింపుల రసీదులు పరిశీలించి నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. ఫామ్ హౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వడానికి నిరాకరించింది. హైడ్రామా చేస్తోందని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ పంచాయతీలోని 311 సర్వే నెంబర్లో 1210 చదరపు గజాల్లో ఉన్న ఫామ్ హౌస్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, ఆ ఫామ్ హౌస్ విషయంలో వారు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ యజమాని బద్వేల్ ప్రదీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిండు. ఈ పిటిషన్ పైన జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. విచారణ ప్రారంభం కాగానే హైడ్రా కూల్చివేతలపైన ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. కూల్చివేతల పేరిట హైడ్రామా చేస్తోంది. చిన్నవాళ్లకు పెద్దవాళ్లకు తేడా చూపిస్తోంది. 20 ఏళ్ల కిందట ఎప్పుడో కన్వర్షన్ రుసుములు కట్టించుకొని అనుమతులు పొంది ఇండ్లు నిర్మించుకుంటే ఇప్పుడు వచ్చి అక్రమ నిర్మాణాలు అంటారా? అలాంటప్పుడు రుసుములు తీసుకొని అదే ప్రభుత్వ శాఖలు ఎలా అనుమతులు ఇచ్చాయి? ఒక ప్రభుత్వ శాఖ అనుమతిస్తే మరో ప్రభుత్వ శాఖ ఇళ్లను కూల్చేస్తుందా? అసలు హైడ్రా చట్టబద్ధత ఏంటి? దానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? ఎలా ఏర్పాటు చేశారు? దాని పరిధి విధులేంటి? ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలు అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ మార్క్ చేసి తుది నోటిఫికేషన్ ఇచ్చిందా? ఎన్ని చెరువులకు ప్రాథమిక తుది నోటిఫికేషన్లు ఇచ్చారు? ఇప్పటి వరకు ఒక్క ఫైనల్ నోటిఫికేషన్ కూడా నీటిపారుదల శాఖ కోర్టుకు సమర్పించలేదు అని వ్యాఖ్యానించింది. ఎంత ఘోరం అండి ఇది! చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా చూపిస్తున్నారు 100%. ఇక్కడ బాచుపల్లిలో ఒక చిన్న బిల్డరు 3 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఒక 3 బ్లాకులు కట్టుకుంటే రంగనాథ్ పోయి దాన్ని కూలగొట్టిండు. చివరికి తేలింది ఏంటంటే అది ఆ చెరువు ప్రాంతంలో లేదది. ఇప్పుడేమంటారు? కోర్టుకు పోయి చూసుకోండి, ఇక మనం ఏం చేస్తాం, కూలిపోయింది, అయిపోయింది కదా. మరి ఏ లెక్కన కూలగొట్టిరు? అదే వాసవి కన్స్ట్రక్షన్ దగ్గరికి, ఆ చెరువును కబ్జా చేసిన వాసవి విజయ్ కుమార్ దగ్గరికి, ఆ వాసవి సరోవరు వాసవి అర్బన్ దగ్గరికి మనం వెళ్తే 14 ఉన్నాయని కథలు, 14 స్టోరీస్ చేయొచ్చు ఆయన మీద. మరి చెరువులను దర్జాగా కబ్జా చేసిన అక్కడికి ఎందుకు వస్తలేరు? గూడెం మైపాలెడ్డి అమీన్పూర్ చెరువును మొత్తం నిట్టనిలుగా చీలిస్తే దాన్ని ఎందుకు డెమాలిష్ చేస్తలేరు?
అంటే చిన్నోడు పెద్దోడని లెక్కలేసుకొని ఒక వీళ్ళు చెరువులకు మార్కింగ్ వేస్తలేరు, చిన్నోడా పెద్దోడా అని మార్కింగ్ వేస్తున్నారు. వాడు గవర్నమెంట్కి దగ్గరగా ఉన్నాడా గవర్నమెంట్కి దూరంగా ఉన్నాడని మార్కింగ్ చేస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు మమ్మల్ని కూడా, మీరు కేటీఆర్ ఫామ్ హౌస్ గురించి మాట్లాడుతున్నారు, పొంగులేటి ఫామ్ హౌస్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? పొంగులేటి అయినా కేటీఆర్ అయినా ఇంకెవడైనా ప్రతి ఒక్కరిని కూల్చవతల పడేయాల్సిందే. వాళ్ళు ఏమన్నా మనకేమన్నా దగ్గర లేకపోతే ఇంకో దూరమా? ఎవరైనా సమదూరంలో ఉన్న వాళ్ళే, ఎవరు తప్పు చేసినా, ఎవరు ఈ 111 జీవోను ఉల్లంఘించి కట్టినా, చెరువులు కబ్జా చేసి కట్టినా, గవర్నమెంట్ భూముల్లో కట్టినా కూల్చవతల పడేయాల్సిందే. ఇంకా ఆయనది కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఎవరిది? పొంగులేటిది. ఒక్క నిమిషం. ఇక మీకు శాటిలైట్లో చూస్తే ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇది చూడండి, అసలు మామూలుగా ఉండదు ఈ ఫామ్ హౌస్ కూడా. మొత్తం చెరువు FTL ప్రాంతంలోనే ఉంటుంది ఇది కూడా. అసలు ఈ కన్స్ట్రక్షన్స్ కట్టడానికే వీళ్ళది 111 జీవో పరిధిలో. కాంక్రీట్ నిర్మాణాలే జరగకూడదు. సో ఇదంతా ఆయన ఫామే. పూలు కథ వ్యవహారం ఎట్లున్నాయి చూడండి. మీరు అక్కడ అటు సైడ్ వెళ్తే మనకు అర్థమవుతుంది. అన్ని ఫామ్ హౌస్లే, అన్నీ కూల్చిపడేయండి. కేటీఆర్ ఏంది, పొంగులేటింది, ఇంకెవరైంది, చాలామంది లీడర్లకు సంబంధించినవి ఉన్నాయి అక్కడ. సో నిన్న క్వశ్చన్ చేసింది. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ ఏంది, కేటీఆర్ చెప్తుండే నాకు సంబంధం లేదంట. నీకు సంబంధం లేనప్పుడు నువ్వు ఎందుకు లీజుకు తీసుకున్నావు దాన్ని? అసలు నాలాని కబ్జా చేసిరు అనేది క్లియర్గా నీ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తే కనబడుతుంది. నాలాని మొత్తం కబ్జా చేసి గోడ కట్టినావు, సంపు కట్టినావు. FTL నిర్మాణంలో కాంక్రీట్ నిర్మాణం కట్టి లోపల మొత్తం విలాసాల కోసం, నీ జల్సాల కోసం ఫామ్ హౌస్ నిర్మాణం జరిగింది. నువ్వు అనుకున్నట్టే జరిగింది. నీ గేట్ అదే మెయిన్ గేట్ నుంచి నీ భార్య భూమిలోకి పోవాలి. నువ్వు ఇంత పగడ్బందీగా నీ ఫ్రెండ్స్ పేరుతో, నీ వీళ్ళతో నువ్వు చేసి దాన్ని ఏదో నువ్వు లీజుకు తీసుకున్నట్టు, ఆ లీజ్ కాపీ కూడా చూపించు కదా. ఏ లీజుకు తీసుకున్నావు నీ డాక్యుమెంట్ చూపించు. ఇది ఇద్దరి చేతులు మారింది. ఎవరో దండు రాజేష్ కుమారు, అక్కడి నుంచి ప్రదీప్ రెడ్డి, ఇట్లా ఇద్దరు ముగ్గురు చేతులు మారింది. 311 సర్వే నెంబర్ అండ్ 313 సర్వే నెంబర్ వీళ్ళ ఫ్రెండ్ది కూడా వీళ్ళే కొనుక్కున్నారు. అండ్ 301 సర్వే నెంబర్లో వీళ్ళ భార్యకు సంబంధించిన భూమి ఉన్నది. 301 సర్వే నెంబర్ ఐ థింక్ నేను అనుకోవడం. మరి నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి నాలా కబ్జా కనబడుతుంది. అదే నువ్వు బండ్ల పోయినా కార్ల పోయినా ఆ నాలా మీద నుంచే నువ్వు లోపలికి పోవాలి, గేట్ దాటాలి. మరి కబ్జా చేసినట్టు క్లియర్గా కనబడుతుంటే మరి కబ్జా అయిన ఫామ్ హౌస్ని, అంటే నాలాని కబ్జా చేసి కట్టిన ఫామ్ హౌస్ని నువ్వు ఎట్లా లీజుకు తీసుకున్నావు? నువ్వు మినిస్టర్ ఎట్లా నీకు బాధ్యత లేదా కనీసం? నీ ఎమ్మెల్యేలే చెప్పారు కదా ఆనాడు. బాల్కసుమని అన్నాడు, మేము పోతుంటాం, అది కేటీఆర్ ఫామ్ హౌస్దే, మేము చాలాసార్లు పోయినాం, మీటింగ్లు పెట్టినాం, అక్కడ ఎన్నోసార్లు మీటింగ్లు జరిగినాయని ఆయనే చెప్పిండు ఆనాడు. సరే, మరి ఇవన్నీ ఏమి లేకపోతే మరి ఆయన రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టినట్టు? డ్రోన్ ఎగిరేసిందని. ఇది కేటీఆర్ వస్తాడు, ఆయన మళ్ళీ అక్కడ ఒక స్కూల్ నిర్మాణం జరుగుతుంటే ఎవరో పాపం ఆయన ఆడ స్కూల్ నిర్మాణం చేయాలనుకుంటే ఆ స్కూల్ నిర్మాణం చేయకుండా ఆపేసారు 4-5 సంవత్సరాలు. ఎందుకు ఆపినంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అయితే రోడ్ పెద్దగా చేయాలి, ఆయన ఈడికే వస్తాడు, ఫామ్ హౌస్కే వస్తాడు. సో ఈ స్కూల్ కట్టడానికి వీళ్ళేదైనా స్కూల్ని ఆపేసారు. మరి ఇదంతా ఎందుకు జరిగింది? నీ ఫ్రెండ్ది అయితే, నీకేం సంబంధం లేకపోతే. అన్ని దొంగ మాటలే. జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చబోమంటూ అండర్టేకింగ్ ఇవ్వాలని ఈ కేసు విచారణను గురువారానికి వాయిదా వేస్తామని పేర్కొంది. అండర్టేకింగ్ ఇవ్వకపోతే స్టేటస్కో విధిస్తామని పేర్కొంది. అండర్టేకింగ్ ఇవ్వడానికి నిరాకరించిన అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ సూచనలు అందుకునే వరకు వాయిదా వేయాలని కోరడంతో విచారణ మధ్యాహ్నం 2:15 వాయిదా పడింది. నోటీసులు ఇచ్చాకే కూల్చివేతలు. మళ్లీ విచారణ మొదలయ్యాక ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ వాదన వినిపిస్తూ హైడ్రా ఏర్పాటు, జీవో 99 గురించి, దాని పరిధి, విధుల గురించి మాట్లాడారు. ప్రస్తుత ఫామ్ హౌస్ 111 జీవో పరిధిలో ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థలతో కలిసి సమన్వయంతో హైడ్రా పనిచేస్తోంది. ప్రభుత్వ ఆస్తులను రక్షించడంతో పాటు అక్రమ నిర్మాణాలు తొలగిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు చట్టవిరుద్ధంగా నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదన్నారు. ఎవరికి ఇచ్చారు నోటీసు? ఇప్పటివరకు కూల్చేసిన వాటికి దేనికి నోటీసు ఇవ్వలే కదా. అలాగే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న అన్ని చెరువుల FTL బఫర్ జోన్లు గుర్తించి ఫైనల్ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ
చీఫ్ జస్టిస్ ఆదేశాలు ఇచ్చిందని, అందులో భాగంగానే హైడ్రా పనిచేస్తోందన్నారు. ఎఫ్టీఎల్ల గుర్తింపులో ఆలస్యమైనా పని పూర్తి చేయాలని ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జన్వాడ ఫామ్ హౌస్కు అనుమతి లేదు. పిటిషనర్కు విక్రయించిన విక్రయదారు సర్పంచ్ నుంచి అనుమతి పొందారు, కానీ సర్పంచ్కు అనుమతి ఇచ్చే అధికారం లేదు. పంచాయతీ సెక్రటరీ అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని ఏఏజీ పేర్కొన్నారు. ఎఫ్టీఎల్ గుర్తిస్తూ నోటిఫికేషన్తో పాటు కౌంటర్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది హరిహరన్ వాదన వినిపించారు. విక్రయదారు సర్పంచ్ అనుమతి తీసుకున్నారు, ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్లో లేదు అని తెలిపారు. ఈ నెల 14వ తేదీన నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ తమ ఫామ్ హౌస్ ఉస్మాన్ సాగర్ ఎఫ్టీఎల్లో ఉందని, హైడ్రా అధికారులతో కలిసి వస్తామని బెదిరించారని, ఎలాంటి నోటీస్ ఇవ్వలేదని ధర్మాసనానికి వెల్లడించారు. సో ఇట్లా ఈ ఫామ్ హౌస్లలో నడుస్తున్నది. ఇదంతా డ్రామా అండి, ఇదంతా డ్రామా. ప్రజల్ని డైవర్ట్ చేసడానికి చేసే ఒక ప్రయత్నం. వీళ్ళకి గవర్నమెంట్ ఆస్తులు రక్షించాలి, చెరువులను రక్షించాలి అన్న ఏ ఆలోచన ఏమాత్రమే, వీళ్ళకి ఏమాత్రం ఆలోచన ఉన్నా నేను తీసుకెళ్ళిన దగ్గరికి రండి, ఒక్క టవర్ను కూల్చండి, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే. ఒక వాసవి, ఒక వర్టెక్స్, ఒక గూడెం మహిపాల్ రెడ్డి, ఒక ఆదిత్రి, ఇట్లాంటివి ఎన్నో చూపించినాం కదా మీకు. వరుస వీడియోలు చేస్తున్నాం కదా. మరి ఒక్కదాని దగ్గరికి ఒక బుల్డోజర్ వస్తలేదు కదా. వై? రీజన్ ఏంటి? అమాయకులైన వాళ్ళు ఏదో చిన్న చిన్న రియల్ ఎస్టేట్ చేసుకొని చిన్న చిన్న వైలేషన్స్ జరిగితే వాటిని కూల్చేస్తున్నారు. జన్వాడలో నాకు ఫామ్ హౌస్ లేదు, మిత్రుడి ఫామ్ హౌస్ను లీజుకు తీసుకున్నా, అది బఫర్ జోన్లో ఉంటే నేనే కూల్చివేయిస్తా. హైడ్రా పేరుతో హైడ్రామా కేటీఆర్. నువ్వు రియల్ ఎస్టేట్ గురించి, కబ్జాల గురించి మాట్లాడాలి కేటీఆర్. నువ్వు టోటల్ హైదరాబాద్ని చెరబట్టిండు కేటీఆర్. మొత్తం ఈ భాగం అంతా, ఇటు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అవతల తెల్లాపూర్, ఈ ఏరియా మొత్తం చెరబట్టిండు కేటీఆర్. టోటల్ కేటీఆర్ డబ్బులంతా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లోనే ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు. నువ్వు చెరువులను రాసిచ్చినవా? నువ్వు దానికి ఆన్సర్ చెప్పు ఫస్ట్. ఎవడబ్బ సొమ్మని సిఎస్ఆర్ ఫండ్ కింద చెరువులను రాసిచ్చినావు? ఎవడయ్య సొమ్ము మీ నాయన సంపాదించిండా? సిఎస్ఆర్ ఫండ్ కింద హెచ్ఎండిఏ అర్బన్ రైజ్ అనే కంపెనీకి, అమీన్పూర్లో అర్బన్ రైజ్ అనే కంపెనీకి అండ్ జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అమయ కన్స్ట్రక్షన్కి నువ్వు నాలాను డైవర్ట్ చేసి కొత్త నాలా కట్టిస్తావు ప్రభుత్వ నిధులతోటి. ఎంత ధైర్యం? అమీన్పూర్ చెరువును రాసిచ్చేస్తావు, బాచుపల్లి కోమటికుంట చెరువును రాసిచ్చేస్తావు విజయకుమార్కి, మైసమ్మకుంట చెరువును రాసిచ్చేస్తావు అదే వాసవి విజయకుమార్కి. ఇట్లాంటి దొంగలందరినీ పెంచి పోషించి నువ్వు ఇవాళ నాకేం సంబంధం లేదు, నువ్వు ఏ ముఖం పెట్టుకొని నీకు ఇంకా ప్రెస్ మీట్ పెట్టాలనిపిస్తున్నది? అంతా కలిసే ఉన్నారు, మీరు ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అక్కర్లే. వీళ్ళంతా కలిసే ఉన్నారు. వీళ్ళంతా రియల్ ఎస్టేట్ మాఫియా దాంట్లో భాగస్వాములు. ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు, గత గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు మొత్తం అంతా లింక్ అయి ఉన్నారు. మీడియా కూడా. నేను వాసవి గురించి మాట్లాడుతున్నాను, ఒక్కడు ఎందుకు మాట్లాడతలేడు? ఒక మాట చెప్పండి. కాంగ్రెస్ మాట్లాడుతుందా? వీళ్ళు ఇంత పెద్ద కోర్టులో అది ఇదని వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ పెట్టి. వాడి గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మాట్లాడతలేరు? వీళ్ళు పెద్ద ఎత్తున ఎకరాలకు ఎకరాలు హైదరాబాదులో కబ్జాలు చేస్తున్నారు. ఈ డ్రామా అంతా కూడా నీకు సగం నాకు సగం అని పంచుకోవడానికే హైడ్రాని పెట్టి అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి, నువ్వు ఇంత ఉన్న ఈ 100 ఎకరాలు నువ్వు కబ్జా చేసినవి, ఏంది దీని సంగతి, మరి ఏం చేయాలి చెప్పు, దీంట్లో 60 ఎకరాలు నాకు రాసిచ్చేయి, 40 ఎకరాలు మీరు ఉంచుకోండి, ఓకే చలో. ఇది జరుగుతున్నది, జరగబోయేది. అంతకు మించి ఈ హైడ్రా ద్వారా మళ్ళీ రాసుకోండి మీరు అవసరమైతే. హైడ్రా ద్వారా ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన వీళ్ళ మాఫియాకు సంబంధించిన ఒక్క కన్స్ట్రక్షన్ కూడా కూలదు. ఎవరన్నా చిన్న చిన్న వైలేషన్ చేసుకొని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బిల్డర్ల మీదనో వాళ్ళ మీదనో పడతారు వీళ్ళు. అంతకుమించి వీళ్ళు ఏమి చెయ్యరు. వీళ్ళు అందుకే ఒక్కొక్క మూలను ఎంచుకుంటున్నారు. ఈ మూలకోటి, ఆ మూలకోటి, ఆ మూలకోటి, ఈ మూలకోటి, ఇక రేపు ఇటు హయత్ నగరో, ఎల్బీ నగరో, ఇంకా ఆడోటి కూలుస్తారు. ఈ రకంగా చేసి అందరినీ బెదిరించి ఈ రంగాన్ని మొత్తం ఇటు 4th సిటీ వైపు తీసుకెళ్లే ప్రయత్నం ఒకటి జరుగుతున్నది. ఎందుకంటే వాళ్ళ భూములు ఉన్నాయి అక్కడ. ఇది ఒక పెద్ద దందా. మళ్ళా రామేశ్వర భూములు ఉన్నాయి, పొంగులేడి భూములు ఉన్నాయి, ఇంకా అవతలి పోతే రేవంత్ రెడ్డి సంబంధించిన వాళ్ళ భూములు ఉన్నాయి. ఇది పెద్ద డ్రామా. ఇది ఒక డ్రామా కంపెనీ, ఒక మాఫియా ఇదంతా కూడా.
తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నదంతా ఈ హైడ్రా పేరుతోటి లేకపోతే ఫోర్త్ సిటీ పేరుతోటి ఇది జరుగుతున్నదంతా పెద్ద మాఫియా, ఒక మాఫియా క్రియేట్ చేస్తున్న వ్యవహారం ఇది. ఈ ట్రాప్లో మనం పడకూడదు. ఆహా ఓహో అని మనం అనుకుంటే మన మన భవిష్యత్ తరాల సావు మనమే రాసుకున్నట్లు లెక్క అవుతుంది.